ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు కొంచెం ప్రాబ్లం అయింది మేడం, ఏం అర్థం కాలేదు. సో తను నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా చేశారు. మేము చాలా ఫ్రెండ్స్ అయ్యాము, క్లోజ్ అయిపోయాం. అంటే ఎలా అయ్యామంటే ఇంకా అతను చూడకుండా నేను ఉండలేను, నేను చూడకుండా ఆయన ఉండలేను అనే పరిస్థితికి వచ్చింది మేడం. అంత ప్రేమ అంటే డీప్ ప్రేమ మేడం. అసలు చెప్తున్నానంటే అసలు ప్రేమ పక్షులు ఇలా ఉంటారా అనుకున్నారు అసలు. మా ఆఫీస్ లో మా సార్, ఎండి సార్ కూడా పిలిచారు, మమ్మల్ని అడిగారు. అవును సార్, మేము లవ్ చేసుకుంటున్నాము, త్వరలో పెళ్లి చేసుకుంటాం సార్. అది చెప్పేశారు ఆఫీస్ లో అందరికి తెలిసింది. లవ్ బర్డ్స్ అని కూడా పేరు పెట్టారు సార్. మూవీస్ కి వెళ్ళాము, చాలా మటుకు గార్డెన్స్ కి వెళ్ళాము. అంటే ఇంకా చెప్తున్నాను కదా, మా లోకం, మా ప్రపంచం అదో లోకంలో ఉండేది మేడం. సో తను మ్యారేజ్ చేసుకుంటా, ఓకే అయిపోయింది, అది అయిపోయింది అని అన్ని అన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే క్యాస్ట్ డిఫరెంట్ ఉంది, వద్దు నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు, నేను వేరే అమ్మాయిని చూస్తానని చెప్తున్నారండి. క్యాస్ట్ మనది సెట్ అవ్వట్లేదు, నువ్వు వేరే, మీకు మ్యాచింగ్స్ వస్తున్నాయి కదా, మీ పేరెంట్స్ చేసుకున్న పెళ్లి చేసుకో, ఇంకా నన్ను మర్చిపో అంటున్నాడు మేడం. అప్పుడేమనుకోలేదు, కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్, అందులోనూ వాళ్ళకి మాకు ఉండే ఫైనాన్స్ కూడా కొంచెం డిఫరెన్స్. మనం కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు అట్లా, వాళ్ళు తక్కువ అని చెప్పి అందరూ సొసైటీలో ప్రతి ఒక్కరు అదే కదా ఉంది. ఐటీలో మొత్తం ఆల్మోస్ట్ అంతా కో లివింగ్ లోనే ఉంటారు. పెళ్లి ఎవరు పట్టుకోవాలి చేసుకుని వెళ్తున్నారు కదా. మాకేం కొత్తగా జరిగిందేం కాదు కదండి. ఇప్పుడు నాకు ఏమంటున్నాడు అంటే, నువ్వు అవి మర్యాదగా తీసేయాలి, తీయకపోతే నీ పని చేస్తా, ఎట్లా కొడతానంటే నేను అసలు ఎక్కడో దూరం తీసుకెళ్లి చంపేస్తా అంటున్నాడు. ఇదంతా ఉన్నప్పుడు క్యాస్ట్ గుర్తుకు రాలేదా మరి ఇతనికి? అమ్మ నాన్నకి అడిగే లివింగ్ లో ఉన్నావా, అమ్మ నాన్నకి అడిగే పడుకున్నావా అమ్మాయితోటి? అంటే ఈ రోజుల్లో ప్రేమ అంటే మనుషులు కాదు, ప్రేమ అంటే పడుకోవడం అయింది. నేను లాయర్ డ్రెస్ వేసుకున్నా, లాయర్ గా ఉన్నాను, ఇట్లా కూర్చుని ఉన్నా, కానీ నిజం చెప్తున్నా కదా, అంత కోపం వస్తుంది. సార్ వాళ్ళ చెల్లి అట్లా పోతే ఇట్లనే చేస్తాడా? వాడిని అడగండి ఒకసారి. మీతో పాటు మీ వెనకాల మేము రావడానికి సిద్ధం. అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నా పేరు సన్నీ, తను హనీ. హనీ అంటే మా నిక్ నేమ్స్ మేము పెట్టుకున్నాం మేడం, ప్రేమతో. యా సార్, ప్రేమతో. యాక్చువల్లీ హనుమంత్ మాది విలేజ్ మేడం. మేము విలేజ్ నుంచి ఇక్కడ జాబ్ పర్పస్ గా వచ్చాను. కరీంనగర్ నుంచి లోపల వెళ్ళాలి సార్, ఇంకా లోపల విలేజ్. సో అక్కడ చదువుకున్నాను, కాలేజ్ అన్ని అయిపోయాయి. సో నాకు జాబ్ ఇక్కడ, నేను సాఫ్ట్వేర్ కాబట్టి జాబ్ కొండాపూర్ లో వచ్చింది సార్. సో తను కూడా నాకు అక్కడే పరిచయం మేడం. అంటే ఆఫీస్ లో మేము పక్క పక్కనే సార్. నాకు ఏమైనా డౌట్స్ ఉంటే తనని అడిగేదాన్ని. ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు కొంచెం ప్రాబ్లం అయింది మేడం, ఏం అర్థం కాలేదు. సో తను నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా చేశారు. మేము చాలా ఫ్రెండ్స్ అయ్యాము, క్లోజ్ అయిపోయాం. అంటే ఎలా అయ్యామంటే ఇంకా అతను చూడకుండా నేను ఉండలేను, నేను చూడకుండా ఆయన ఉండలేను అనే పరిస్థితికి వచ్చింది మేడం. అంత ప్రేమ అంటే డీప్ ప్రేమ మేడం. అసలు చెప్తున్నానంటే అసలు ప్రేమ పక్షులు ఇలా ఉంటారా అనుకున్నారు అసలు. మా ఆఫీస్ లో మా సార్, ఎండి సార్ కూడా పిలిచారు, మమ్మల్ని అడిగారు. అవును సార్, మేము లవ్ చేసుకుంటున్నాము, త్వరలో పెళ్లి చేసుకుంటాం సార్. అది చెప్పేశారు ఆఫీస్ లో అందరికి తెలిసింది. లవ్ బర్డ్స్ అని కూడా పేరు పెట్టారు సార్. ప్రేమ పక్షులు, లవ్ బర్డ్స్, కబూతర్, లైలా మజులు అన్ని ఇలా వాళ్ళు మాట్లాడతారు కదా. సో మేము లైట్ తీసుకున్నాము, సరే ఎలాగో మ్యారేజ్ చేసుకుంటాం, ట్రీట్ ఇస్తాం కదా ఆఫీస్ లో అని మేము బాగా క్లోజ్గా ఉన్నాము. మూవీస్ కి వెళ్ళాము, చాలా మటుకు గార్డెన్స్ కి వెళ్ళాము. అంటే ఇంకా చెప్తున్నాను కదా, మా లోకం, మా ప్రపంచం అదో లోకంలో ఉండేది మేడం. ఆఫీసు వర్క్, ప్రేమ, ఆఫీస్ వర్క్, ఇంకా ఇదే, ఇంకా మాకు వేరేది ఏది గుర్తు రావట్లేదు. నెక్స్ట్ టైం ఏందో చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం సార్, 2 years నుంచి లివింగ్ లో ఉన్నాము. ఏ ఏరియాలో ఉన్నారు? మాదాపూర్ సార్. కరీంనగర్ నుంచి మీరు ఇక్కడికి వచ్చి మాదాపూర్ లో ఉన్నారు. ఎక్కడ రూమ్ తీసుకున్నారా? లేదు సార్, లివింగ్ లో ఉన్నాం సార్, హాస్టల్లోనే సార్. కో లివింగ్ హాస్టల్లో ఉన్నారు. హాస్టల్లో సార్. ఎక్కడ? మాదాపూర్ లో. అవును సార్. చెప్పండి, ఏమైందమ్మా? 2 years ఉన్నారా? అవును సార్. ఓకే, చెప్పండి. సో తను మ్యారేజ్ చేసుకుంటా, ఓకే అయిపోయింది, అది అయిపోయింది అని అన్ని అన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే క్యాస్ట్ డిఫరెంట్ ఉంది, వద్దు నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు, నేను వేరే అమ్మాయిని చూస్తానని చెప్తున్నారండి. మీరు ఇద్దరు 2 years కలిసి ఉన్నారు, కో లివింగ్ లో ఉన్నారు. దానికన్నా ముందు లవ్ బర్డ్స్ మీరు చెప్పినది. అవును సార్. ఇదంతా ఉన్నప్పుడు క్యాస్ట్ గుర్తుకు రాలేదా మరి ఇతనికి?
అంటే అప్పుడు ఈ కాస్ట్ మనకి బ్లడ్ సేమ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ ఎందుకని అతని పేరు మీద నేను ఇక్కడ టాటూ కూడా వేయించుకున్నాను టాటూ సార్. కూడా రాస్తారు. అది సీక్రెట్ ప్లేస్, మా ఇద్దరికే తెలుస్తుంది సార్. అది ఎవరికి షో టాప్ చేయలేను నేను, ఎందుకంటే ఆయన ప్రేమతోని నేను అట్లా టాటూ చేయించాను. లవ్ కన్నా ముందు మీ క్యాస్ట్ ఏందో మీరు చెప్పలేదా? అంటే మేము మాట్లాడుకున్నాం సార్, నీకు సేమ్ బ్లడ్ ఉంది, నాకు సేమ్ బ్లడ్ ఉంది అదంతా అంతా వదిలేయండి ఒకటే అమ్మా, కదా అది. అన్నట్టు ఆయన ఫీలింగ్ ఉంది, నా ఫీలింగ్ కూడా సేమ్. మేము ఎందుకంటే సాఫ్ట్వేర్స్ కదా సార్, ఇవన్నీ నమ్మము, మనం అందరం ఒకటే కదా సార్. ఈ జనరేషనే నమ్మది, మీరు సాఫ్ట్వేర్స్ అనే కాదు, ఇప్పుడున్న తరమే ఆ క్యాస్ట్ కి కాలుతో తంతున్నది, అది ఎవరు పట్టించుకుంటలేరు. అంటే మేము ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గా మేము అట్లా మైండ్ సెట్ మాకు అలా అనుకొని మేము ఇద్దరము ఓకే అనుకున్నాం సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా ఇంట్లో ఓకే చేశారు మా పేరెంట్స్. నేను ఏం చెప్పానంటే అతను లేని నేను ఉండలేను, సూసైడ్ చేసుకుంటానని మా పేరెంట్స్ కి చెప్పాను. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఇంత కష్టపడి చదివించి పొలం అమ్మి అదమ్మి ఇదమ్మి నేను మంచిగా ఎక్కడో అమెరికాకి ఇక్కడ యూఎస్ గా పంపిద్దాం అనుకొని మ్యాచెస్ చూస్తున్నాను అది అని అన్నారు. అయినా నేను ఏదో ఒకటి చెప్పి మా వాళ్ళని వచ్చారు. చాలా అసలు మ్యాచింగ్స్ అంటే కూడా నేను ఏదో ఒకటి కొన్ని రోజులు చెప్పాను మేడం వాళ్ళకి. అయినా వాళ్ళు ఏంటి ఇది ఏదో ఒకటి చెప్తుంది అని మా సిస్టర్ ఫోన్ చేసింది. సో తనకి అంతా చెప్పాను, ఆమంతా వెళ్ళి వాళ్ళకి చెప్పింది. ఇది మ్యాటర్ మేడం. ఇప్పుడు వాళ్ళందరినీ ఒప్పించాను. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు, నేను యాక్చువల్లీ తనే నా హస్బెండ్ అనుకున్నాను మ్యారేజ్ అవ్వక ముందే. టాటూ వేయించుకున్నాను, ఎవ్రీథింగ్. మేము మొత్తం అసలు మ్యారేజ్ అవ్వక ముందే భార్య భర్తలు అన్నట్టే అసలు కలిసి ఉంటున్నాం. దాని అర్థం అదే కదమ్మా. అలానే ఉంటున్నాము. ఇప్పుడు ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లము క్యాస్ట్ మనది సెట్ అవ్వట్లేదు. నువ్వు వేరే మీకు మ్యాచింగ్స్ వస్తున్నాయి కదా, మీ పేరెంట్స్ చేసుకున్న పెళ్లి చేసుకో, ఇంకా నన్ను మర్చిపో అంటున్నాడు మేడం. ఇప్పుడు నేనేమంటున్నానంటే తను నాకు కావాలి, తను నన్ను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను కేసు ఫైల్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మేడం. ఏమైంది బాబు, అమ్మాయి ఎలిగేషన్స్ వేస్తుంది, కరెక్టేనా అది? కరెక్టే అండి, మా ఇద్దరం ప్రేమించుకున్నాం, అంతా బాగుండింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో మీరు ఎక్కడండి, మీ స్లాన్ కొంచెం చేంజ్ ఉంది? నెల్లూరు అండి. నెల్లూరు నుంచి మీరు వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, జాబ్ కోసం వచ్చారు. మీరు కరీంనగర్ నుంచి వచ్చారు, ఓకే. వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చారు, అవును. వచ్చి కోలింగ్ లో ఉన్నారు, ప్రేమించారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. క్యాస్ట్ గీస్ట్ ఏం చూడలేదు అప్పుడు? అప్పుడేమనుకోలేదు, కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్, అందులోనూ వాళ్ళకి మాకు ఉండే ఫైనాన్స్ కూడా కొంచెం డిఫరెన్స్. మనం కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళు తక్కువ అని చెప్పి. తక్కువ ఒప్పులు ముందు ప్రేమించగా ముందు చూసుకోవాలి. ఇప్పుడేంది? మేము కాదండి, అమ్మా నాన్న వాళ్ళు ఇంటి. అమ్మ నాన్నకి అడిగే ప్రేమించినావా? అమ్మ నాన్నకి అడిగే లివింగ్ లో ఉన్నావా? అమ్మ నాన్నకి అడిగే పడుకున్నావా అమ్మాయితోటి? చెప్పు, అన్ని అమ్మ నాన్నకి అడిగే చేసినావా? చేయలేదు, అడగలేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు అమ్మ నాన్నలు వచ్చిన మధ్యలో? ప్రేమ అంటే ఇద్దరు మనుషులు, పెళ్ళి అంటే రెండు కుటుంబాలు. అంటే ఈ రోజుల్లో ప్రేమ అంటే మనుషులు కాదు, ప్రేమ అంటే పడుకోవడం అయింది. పడుకుంటే ప్రేమ, పడుకోవడం అయిపోయింది, టైం పాస్ అయిపోయింది, ఖతం. ఇప్పుడు అమ్మాయి నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, వదిలేస్తున్నావు. నువ్వు వెళ్ళేస్తావు, మీ ఊర్లో ఉంటావు, ఆమె ఏడుచుకుంటా బతుకుతే బతుకుతుంది, లేకుండా చచ్చిపోవాలనిపిస్తే సూసైడ్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో, డిప్రెషన్ లాగా పోయి. నీలాంటి వాళ్ళని ఎట్లా శిక్ష పెట్టాలి? అందుకే కరెక్ట్ వెళ్ళింది మేడం సెక్షన్ 69 BNS. ఇలాంటి వాళ్ళ కోసమే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి మోసం చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది మేడం. ఓకే అమ్మా, నీ వెనక మేము ఉన్నాం, నువ్వు ఎక్కడ రాకనబో, మేము వస్తాం, కంప్లైంట్ అయ్యేలా నేను చూస్తా. సార్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కట్నం ఎంత అదెంత మా పేరెంట్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు సార్. పొలం అమ్మేసన్నా వాళ్ళని ఇస్తాను, ఎందుకంటే నువ్వు నమ్ముకున్నావు కదా అన్నారు. అట్లా కూడా ఒప్పుకోవట్లేదు సార్. ఇప్పుడు మాకంటే తక్కువ, మీరు ప్రాపర్టీ లేదు అది లేదు అంటున్నాడు కదా. నా పేరు మీద కొంచెం పొలం మా ఫాదర్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను, ఇంకేమేమి ఉన్నాయి అన్ని ఇస్తాను నేను, ఓకే అని ఒప్పుకున్నారు. అయినా కానీ అట్టంటే ఇట్ట అంటున్నాడు, ఇట్టంటే అట్ట అంటున్నాడు. ఎలికేస్తే కాలుకేస్తున్నాడు, కాలుకేస్తే ఎలికేస్తున్నాడు. ఇంట్లో చెప్పినావమ్మా మంచిగా? చెప్పినా సార్. ఓపెన్ గా ఉన్నావు, ట్రాన్స్పరెన్సీ. మొత్తం కాన్ఫరెన్స్ కాల్ కూడా మాట్లాడారు సార్. మా సిస్టర్ మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఉండి బట్లాడి, ఇవాళ రేపు అంతా ఆత్మహత్యలు అట్లా చేసుకుంటారు కదా, 2 ప్రాణాలకు ఎందుకు మనం బలి చేయాలా, ఎన్నో పేపర్లు చూస్తున్నాం, అది చేస్తున్నాం, ఇంత కష్టపడి పిల్లల్ని మనం పోగొట్టుకోవద్దు అని మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు. పోగొట్టుకోవద్దు అన్న నా కోసం, అసలు ఆయన కోసం కాదు, నా ప్రేమ కోసము, నా కోసం వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. వాళ్ళు ఒప్పుకొని కూడా నీకు ఇష్టమైన వాళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడతా, కట్న కానుకలు అవన్నీ ఇచ్చి సాంప్రదాయకంగా పెళ్లి చేసుకుందాము అని కూడా అన్నారు. తల్లిదండ్రులకు తప్పదుగా, మీరు చేసే పెంట పనులకి వాళ్ళు కవర్ చేయక తప్పుతుందా అమ్మా? ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులకి తప్పుతుందా చెప్పు. ఒకటే మాట, మీరు చదువుకున్న మూర్ఖులు వస్తారు, ఊరి నుంచి బతకాలి, బ్రతుకు తెరువు కావాలి అని ఇక్కడికి వస్తారు, కానీ తల్లిదండ్రుల్ని బలి చేసేస్తారు, వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలని బలి చేసేస్తారు. ఇగో ఇలాంటి వాళ్ళని నమ్ముతారు.
అయినా కాదమ్మా, సిటీకి వచ్చినప్పుడు నువ్వు అనుకున్నది ఏంటి, నీ గోల్ ఏంటి, నువ్వేం చేద్దాం అనుకున్నావు అన్ని పక్కన పెట్టి పక్కకి వెళ్ళి లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ ఏంటి, ఈ ప్రేమలేంటి అంటే మీరు తల్లిదండ్రులకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు చెప్పండి? మిమ్మల్ని నమ్మకంగా సిటీకి పంపించడం వాళ్ళ బుద్ధి తక్కువ పనా? మీరు చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నించోవడం వాళ్ళ బుద్ధి తక్కువ పని. నిజం మేడం, మీరు అన్నది 100% వాస్తవము. పేరెంట్స్ ఈ రోజుల్లో పిల్లలను నమ్మి సిటీకి పంపించి మా కూతురు జాబ్ చేస్తుంది, కొంచెం సెట్ అవుతుంది, లోక జ్ఞానం పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో సిటీకి పంపిస్తే వీళ్ళు సిటీకి వచ్చేసి లవర్లను మెయింటైన్ చేసుకుంటా హాస్టల్ల దగ్గర రోడ్ల పైన కూర్చొని వీళ్ళు చేసే చలన చిత్రాలు వేరే ఉన్నాయి. సార్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు సిటీకి వచ్చే ముందేమో ఊర్లో ఉన్నటువంటి కట్టు పద్ధతులు అన్నీ ఉంటాయి. సిటీకి రాగానే విత్ ఇన్ మంత్లో ఒక శాలరీ పడ్డదంటే కథం వీళ్ళ బిహేవియర్స్, వీళ్ళ రెడీ అయ్యే స్టైల్ అన్నీ మారిపోయి అదేంటో నాకు అర్థం కాదు. చీరలో ఉంటే డ్రెస్లో ఉంటే ఒకలా ఉంటా అంటారు, ప్యాంట్ షర్ట్లలోకి ఇంక వెళ్ళిపోయారంటే కథం సిగరెట్లు పట్టడము, బాయ్ ఫ్రెండ్లను వెతుక్కోవడము, సినిమాలకు తిరగడం, షికార్లకు తిరగడం. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ అలా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా బరాబర్, మళ్ళీ యాజ్ యూజువల్ ఊరికి వెళ్ళారంటే కథం మళ్ళీ ఊరు వైబ్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడ తల్లిదండ్రులు ఏంది, నా పిల్లకి ఏం తెలియదు, చాలా ఇన్నోసెంట్ అమాయకురాలు, లోకమే తెలియదు, అసలు లోకం అంటే ఏంటో తెలియదు అని అనుకుంటారు. వీళ్ళు ఇక్కడికి వచ్చేసి చేసే పనులు ఇలాంటివి. ఇప్పుడు ఏంది బాబు, అమ్మాయిని ప్రేమించేటప్పుడు అద్భుతంగా ఉంది, ఆ అమ్మాయితో 2 ఏళ్ళు లివింగ్లో ఉన్నప్పుడు ఇంకా అద్భుతంగా ఉంది, పెళ్లి దాకా వచ్చే వరకు మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను, ఇంట్లో మంచి సంబంధాలు వస్తున్నాయండి. ఇంట్లో మంచి సంబంధాలు వస్తున్నాయంట. మంచి సంబంధాలు అంటే మీకు ఎలాంటి సంబంధాలు కావాలి? మంచిగా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు అంతా అంటే నేను మంచిదాన్ని కాదా మరి? నన్ను అప్పుడు ఎందుకు మంచిదానం అని కాదు వచ్చేవాళ్ళు ఇంకా బాగున్నారు. అంటే నేను అప్పుడు కనబడలేదా మంచిగా లేనా? అప్పుడు తీసుకెళ్ళాడు సార్, గోవాకి తీసుకెళ్లి ఆఫీస్ లో ఏం చెప్పాడంటే మా ఇంటికి వెళ్తున్నాం సార్, లీవ్ ఇయ్యారని, మా పేరెంట్స్ బాగాలేదు, మా పేరెంట్స్ కి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తాము తీసుకెళ్తానని చెప్పి ఆయన నాకేమో మా పేరెంట్స్ బాగాలేదని అలా లెటర్ రాయించి గోవాకి తీసుకెళ్ళాడు 4 days. గోవా తీసుకెళ్ళి ఏం చేసినావు అమ్మాయితోటి? ఇంకా ఆడిందే ఆట పాడిందే పాట. అక్కడ ఇంట్లో తెలియదు, మీ ఇంట్లో ఎవరికి తెలియదు. ఇప్పుడు చెప్పాను మేడం నాకు టైం వచ్చిందని, ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు కాబట్టి నేను ఇప్పుడు మీకు రివీల్ చేయాలి కదా. మీరు పెళ్లి చేసుకోకపోతే జైలుతో సంసారం చేస్తారు. నన్ను పెళ్లి చేసుకున్నట్టు వాడుకున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఇంక ఇతనే నా హస్బెండ్, ఇతనే నా భర్త అనుకొని నేను కూడా విచ్చలవిడిగా అతను ఏం చెప్తే అదే విన్నాను. చేసేసారు అన్ని A to Z. పెళ్లి తర్వాత చేసేటి అన్ని పెళ్లికి ముందు చేసేసారు. బిఫోర్ అయింది సార్. ఓన్లీ తాళి ఒక్కటే లేదు, మిగతా అన్ని జరిగిపోయినాయి. A to Z హనీమూన్ కూడా జరిగిపోయినట్టే గోవా తీసుకెళ్ళిందంటే. ఎడ్యుకేటెడ్ పర్సన్ వేనా? నాలెడ్జ్ ఉందా? ఇప్పుడు నువ్వు చేసే పని ఏంది? అందరు సొసైటీలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఐటీలో మొత్తం ఆల్మోస్ట్ అంతా కో లివింగ్ లోనే ఉంటారు. పెళ్లి ఎవరు పడుకోలు చేసుకుని వెళ్తున్నారు కదా. మాకేం కొత్తగా జరిగిందేం కాదు కదండి. 100 మంది కోలివింగ్ లో ఉంటే అందులో 10-20 మెంబర్స్ కి ఖచ్చితంగా జైలు అవుతుంది. ఎలా జైలు అవుతుంది అంటే అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు, అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. ఎవరో వచ్చింది టైం పాస్ చేసింది వెళ్ళిపోయింది అన్నట్టు కాదు. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, వదిలేసి వెళ్ళిపోతే ఆ అబ్బాయిని మర్చిపోలేక పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తే ఎక్కడున్నా కూడా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి బొక్కలేస్తున్నారు. 100 మంది అబ్బాయిలు కోలివింగ్ లో ఉంటే దాంట్లో 80 మంది సేఫ్ గా ఉన్నా కూడా 20 మందికి జైలు శిక్ష అవుతుంది. తెలుసా మీకు? అవునయ్యా, ఐటీలో అంతా ఇదే నడుస్తుంది అని అంటున్నావు. అది చెడు నీకు అక్కడ నడుస్తుంది అని అన్నప్పుడు మంచి నీకు కనిపించట్లేదా? నువ్వు మంచిగా ఎందుకు అమ్మాయిలైనా కానీ అబ్బాయిలు కానీ అందరూ కోలివింగ్ లో ఉంటారు, వాళ్ళ పాటు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్తున్నారు. కానీ ఎవరు ఈ ఫీలింగ్ అంటే చెడే మీకు తొందరగా కావాలి. ఇంత రఫ్గా ఉన్నాడు ఈ ఫెలో, నీకు ఎట్లా నచ్చినాడు నాకు అర్థం కాదు. అంత పద్ధతిగా పెరిగావు నువ్వు. అప్పుడు అన్ని బాగా మాట్లాడాడు మేడం. అసలు ఎంత బాగా చెప్పాడంటే మా పేరెంట్స్ చెప్పినట్టే చిలక పలుకులు పలికాడు మేడం. పట్టు చీరలు కొనిచ్చాడు, వాచ్ ఇచ్చాడు గిఫ్ట్ గా. నువ్వేమి ఇచ్చావు? అన్ని ఇచ్చేసావు, సర్వస్వం ఏదైతే దాచుకోవాలి అది ఇచ్చావు. ఇంకా మాట్లాడుతున్నావు అది కొనిచ్చేది ఇది కొనిచ్చాడని. ఏదైతే దాచుకోవాలి అదే ఇచ్చావు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమే అదే. ఐటీ అంటున్నారు, ఐటీలో అందరు ఇట్లానే చేస్తాను అంటున్నారు కదా. తోటి ఒక 20-30 మందికి నేను బెయిల్ ఇప్పించిన ఐటీ వాళ్ళకి. సేమ్ సెక్షన్ 69 కాదు. వాళ్ళు ఎవరో చేశారని చెప్పి నువ్వు కూడా చేయాలా? వాళ్ళని చూసి నువ్వేం నేర్చుకుంటున్నావు? సంపాదన నేర్చుకోలే, నాన్న అమ్మకి మంచి పేరు తేవాలని మంచిగా సంపాదిస్తున్నాము. ఆ బస్సు ఎక్కువ ఉంది నీకు, కనిపిస్తూనే ఉంది. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, నాన్న వాళ్ళు చూసిన మంచి సంబంధం, కోట్లు వచ్చే సంబంధం వస్తుంది. నాన్న వద్దంటే, అమ్మ వద్దంటే ఆ అమ్మాయి వెళ్ళి నీ మీద నువ్వు చేసినటువన్నీ పెడితే అమ్మ నాన్న కూడా నీ తోడు వస్తారు లోపలికి. ఇప్పుడు ఇదే మనిషివి నువ్వు లోపలికి పోయినాక అదే ఐటీ వాళ్ళు వస్తారు, అదే ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు, అదే కొలిగ్ వాళ్ళు వస్తారు.
నిన్ను పరామర్శించడానికి. అర్థమైందా? ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావు బాబు? నడుస్తున్నాయి, బయట నడుస్తున్నాయి, వాళ్ళు పోతలేరా, వీళ్ళు పోతలేరా, మంచి సంబంధం వస్తుంది, మా నాన్న చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? సిటీకి వచ్చాక ఇదే ట్రెండ్ అని నీకు అర్థమైనప్పుడు మొదలు పెట్టే ముందల మా పేరెంట్స్ ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, క్యాస్ట్ ఏంటి, అమ్మాయి ఏంటి, తర్వాత నా ఫ్యూచర్ ఏంటి ఆలోచించకుండా నా అమ్మాయితో ఈ రోజులు ఆలోచించేవాళ్ళు. ఎవరి గురించో పక్కన పెట్టి నీ గురించే మాట్లాడుతున్నాం కదా మేము. నువ్వు చెప్పి ఇదంతా నువ్వు ఆలోచించలేదు. అంటే దొరికింది వాడేసుకొని మొదలేసేద్దామని అనుకున్నావు. క్వాంటిటీ మేడం అక్కడ కనిపిస్తుంది. ఆయన పదాలలో ఆయన మాట్లాడే అర్థమవుతుంది బాగా. గట్టిగా పట్టుకోదు, ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడి క్యాస్ట్ అని చెప్పి ఇప్పుడు నన్ను ఏమంటున్నాడు అంటే ఇవన్నీ సిటీలో కామన్, లైట్ తీసుకోవాలని నువ్వు అంటున్నాడు మేడం. లైట్ తీసుకోవాలంట. నేను అని అడుగుతున్నా. జైల్లో కూర్చోబెడతా కానీ లైట్ ఎట్లా తీసుకుంటారు మేడం? నా అదే పోయినాక ఇంకా నేను ఎందుకు బతకాలా మేడం? నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటది, అది పోయింది కదా సార్ ఇప్పుడు వీటితోని. ఎట్లా పోతుంది సెల్ఫ్ రెస్పెక్ట్? జైల్లో పెట్టిస్తాం కదా, ఎందుకమ్మా మేము ఉన్నాం కదా. ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంది మేము కూర్చొని చూస్తుంటామేంది? ఇప్పుడు ఆఫీస్ లో కూడా నేను చెప్పాను సార్, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కి, వాళ్ళు అన్నారు నేను కూడా వస్తా ప్రూఫ్ ఇవ్వడానికి, మీరంతా బాగా తిరిగారు కదా, అవన్నీ నా దగ్గర కూడా రీల్స్ అట్లా ఉన్నాయి. ఎవిడెన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఫోటోలు ఉన్నాయి. వాళ్ళకి చెప్తున్నాడు అంటే పోలింగ్ లో ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని పెట్టుకోండి రిసీప్ట్. నాకు ఏమంటున్నాడు అంటే నువ్వు అవి మర్యాదగా తీసేయాలి, తీయకపోతే నీ పని చేస్తా, ఎట్లా కొడతానంటే నేను అసలు ఎక్కడో దూరం తీసుకెళ్లి చంపేస్తా అంటున్నాడు. ఇప్పుడు నీకు మర్యాదగా మాట్లాడాలనిపిస్తుంది నాకైతే. నాకు అంత కోపం వస్తుంది వింటుంటే. నేను లాయర్ డ్రెస్ వేసుకున్నా, లాయర్ గా ఉన్నాను, ఇట్లా కూర్చొని ఉన్నా, కానీ నిజం చెప్తున్నా కదా అంత కోపం వస్తుంది. లేదు సార్, చంపాలి కదా, మనం మ్యూచువల్ గా ఇద్దరు విడిపోదాం, నీ మ్యారేజ్ నీది, నా మ్యారేజ్ నాది అన్నట్టు చెప్పాను. అమ్మాయికి నమ్మించినావు, పెళ్లి చేసుకో. ఇప్పుడు అమ్మాయికి ఏదైనా బ్యాడ్ క్యారెక్టర్ ఉందా? అట్లా వేరే వాళ్ళతో మాట్లాడుతుందా? నేను బాగా చూసుకోదా? అదన్నీ ఏం లేదు ప్రాబ్లం. మరి ఏం ప్రాబ్లం నీకు? ఇంట్లో మంచి సంబంధాలు వస్తున్నాయి, బాగుంది, అంత పక్కన పెట్టు. అమ్మాయికి ప్రామిస్ చేసినావు, అమ్మాయి తన సర్వస్వం ఇచ్చేసింది, ఖచ్చితంగా నువ్వు అమ్మాయికి పెళ్లి చేసుకోవాల్సింది, చేసుకొని తీరాల్సిందే. నువ్వు చేసుకోకపోతే ఖచ్చితంగా జైలు వాసులు లెక్క పెట్టాల్సిందే. ఒకటి చెప్పు నాకు, సరే ఇదంతా బాగుంది కదా, అసలు నిజంగా నువ్వు మీ పేరెంట్స్ తో చెప్పావా? ఈ అమ్మాయిని తీసుకెళ్లి పరిచయం చేసావా? ఏమ్మా నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడావా వాళ్ళతో? ఈ ఉద్దేశం నీదా లేకపోతే మీ పేరెంట్స్ దా? నువ్వు కావాలని మధ్యలో కామించుకొని ఇంట్లో కూడా చెప్పాలా? అమ్మాయి అయితే పరిచయం చేయలేదు. మరి ఎందుకు మరి మంచి సంబంధాలు వస్తున్నాయి, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని చెప్తున్నా? సంబంధాలు వస్తున్నారు కదా, దాని చెప్పాను. నీకే ఉంది, నీ బుద్ధి అది ముందు నీకే ఉంది. మీ పేరెంట్స్ అనడానికి ఇక్కడ తప్పు లేదు, నీ దగ్గర ఉంది మిస్టేక్. ఒకసారి అడిగాను మేడం, ఫోన్ లో పేరెంట్స్ తో మాట్లాడిస్తావా అది ఇదంటే ఏదో ఒక స్టోరీలు చెప్తాడు. ఇప్పుడు ఎందుకు, అప్పుడు ఎందుకు, ఇప్పుడే చూస్తారా? ఇప్పుడు చూసాడు అనుకో మళ్ళీ ఊకే కాల్ చేసి నీ బుర్ర తింటారు, నీకు వర్క్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు విలేజ్ కదా, ఊకే మైండ్ తింటారు. వద్దని ఏదో ఒక టాపిక్ డైవర్ట్ చేసి నాకు అసలు చూపించట్లేదు మేడం. నీ దగ్గర ఉన్న ఫాల్ట్ అన్నట్టు కూడా నేను వెళ్దాము చూపి అది దాన్ని కూడా మంచితనంగా మాట్లాడినప్పుడు కూడా వద్దు వాళ్ళు మైండ్ తినేస్తారు. మనకి వర్క్ మీద డిప్రెషన్ అదంతా ఉంటది కదా, పట్టించుకోవద్దు. నువ్వు చెప్పిందల్లా విన్నావమ్మా. నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నిన్ను అమాయకురాలు అన్నాలు. నీకు తెలివైన దానివని, నేను చదువుకున్న దాన్ని, నేను ఎడ్యుకేషన్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నీలాంటి ఆడపిల్లలకి ఇంకెంత చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లా. మీరంతా చదువుకొని మాయలో పడుతున్నారమ్మా. చదువు లేక కాదు, చదువుకొని మాయలో పడుతున్నారు. ఆయన ఏది చెప్తే అది నమ్మేవు. కూర్చోమంటే కూర్చున్నావు, లేవమంటే లేచావు, అనద్దిగా అయిపోయా. అమ్మా ఒకటి నాకు చెప్పండి, మన సంప్రదాయాలు ఏంటి, మన ఎథిక్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మనం అలాంటి పనులు చేయొచ్చా, మన తల్లిదండ్రులు మనకు ఏ నమ్మకంతో హైదరాబాద్ పంపించారు, ఇవన్నీ నీకు గుర్తుకు రాలేదా? వచ్చింది సార్, కానీ నమ్మకంగా పక్కనే ఉన్నాం కదా, కొలీగ్ కదా, సేమ్ ఫీల్డ్ కదా, సేమ్ జాబ్స్ కదా, సో బాగానే వెల్ సెటిల్ అవుతాం కదా అన్నట్టుగా నేను ఆలోచనలో ఉన్నాను సార్. ఆ ఆలోచనలో ఉన్నారు, కానీ మీ తల్లిదండ్రులు మీకోసం ఒక అబ్బాయిని, ఒక పెళ్లి సంబంధం చూస్తారు, వాళ్ళకు కూడా బోలెడన్ని ఆశలు మీ పెళ్లి మీద ఉంటాయని మీరు ఆలోచించలేదా? ఎవరు సార్ ఆలోచించదు అట్లాగా. గచ్చిబౌలికి ఒకసారి వీకెండ్ అయితే పబ్బులు ఎంతమంది ఉంటారు, ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అందరు తాగేవాళ్ళే. అబ్బాయి కాదు, గచ్చిబౌలిలో పబ్బులో ఎక్కడ చూసారు కానీ మీరు నైట్ 1 గంటకి తాగేసి వస్తుంటారు, అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ. అది అమ్మాయి అబ్బాయి అనేది ఏం లేదు, అవన్నీ నడుస్తున్నాయి అక్కడ. మామూలుగా అందరం పోతాం. ఎందుకు లా అండ్ ఆర్డర్ లేదు అక్కడ? అది మనకు తెలియదు. 1 గంటకి వాటి గచ్చిబౌలిలోకి వెళ్ళారంటే అంతా అక్కడే ఉంటారు.
పబ్బు నుంచి బయటకు వచ్చే వాళ్ళంతా అది ఆడ మగ ఏం లేదు కదా. అంటే వాళ్ళు అట్లా చేశారని నువ్వు చేయాలని రూల్ అట్లాగా చెప్పేది ఆడవాళ్ళని ఏం లేదు, ఎవరు మగవాళ్ళనే లేదు. చూడండి ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, అదే చెప్తున్నాను సార్. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు అమ్మాయి లైఫ్ అమ్మాయిది, మీ లైఫ్ మీదే. నేను అదే చెప్పాను. కానీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో వచ్చారు కదా. మీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను చెప్పి. ఇప్పటిదాకా నువ్వు చేసింది మరి అది కామన్ జరిగేదే కదా. అది కామనా? అది కామనేనా? కామనే సార్. ఇప్పుడు గచ్చిబౌలిలో చూడండి, మీకు సాయంత్రం వచ్చారంటే 1 గంటకి, మిడ్నైట్ 1 గంటకి అందరు కామన్. ఈ రోజు వచ్చిన ఒకటి ఏంటంటే కామన్ అంటున్నారు కదా, అది మీ ఫ్యామిలీలో ఎవరికైనా జరిగితే కామనేనా? అంత దూరం ఆలోచించే అంత అట్లా కాదు, తప్పండి అది. వాళ్ళకి చెల్లె కూడా ఉంది సార్, వాళ్ళ చెల్లె అట్లా పోతే ఇట్లనే చేస్తాడా? వాడిని అడగండి ఒకసారి. చెప్పు. ఎవరు ఒప్పుకోమదా? మరి ఆమె కూడా ఒకళ్ళకి చెల్లె, ఆమె కూడా ఒకళ్ళకి కూతురు. అది లవ్ చేసుకున్నప్పుడు అన్ని పట్టించుకోము సార్. ఆయన్ని వెళ్ళినప్పుడు మాత్రం వస్తాయి అవన్నీ. ఇప్పుడు ఇదంతా కామన్, పేరెంట్స్కి చెప్పకుండా బాగా చేసిందంతా చేసావు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టేసింది, పోలీస్ వాళ్ళు, ఫ్రెండ్స్, కొలీగ్స్ కేసు పెట్టుకున్న అందరు కలిసి మీ ఇంటి ముందుకు వచ్చి నించుంటారు. అప్పుడు ఎక్కడ పోతారు? నేను మాట్లాడుకుంటా అమ్మాయితో, మా ఎదురుకు ఉందా కదా. మాట్లాడుకో. మాట్లాడు మరి. ఇప్పుడే మాట్లాడు. మాట్లాడేది ఏం లేదు మేడం, నేను న్యాయం కోసం ఒక నిమిషం ఆయన ఏం మాట్లాడతాడు? మాట్లాడతాడంట మనతో. మాట్లాడు. మనం నీకు మంచి సంబంధం చూసి చేసుకో, నువ్వు కూడా నా సంబంధం ఆన్ సైట్ వెళ్తున్నాను నేను. అంటే ఇన్ని రోజులు జరిగిందంతా నాతో టైం పాసా? టైం పాస్ లవ్ అప్పుడు మరి అప్పుడు జరిగిపోయింది. కనిపించలేదా నాది? ఇప్పుడు అవన్నీ వద్దుగా మనకు, కాబట్టి మరి నీ పాటి నువ్వు చూసుకున్న ఆ పాటి నేను అట్లా చూసుకునేది లేదు, నేను వదిలిపెడతాను అనుకుంటున్నా. నేను ఆన్సర్ వదిలిపెట్టే వెళ్తున్నా. ప్రసక్తే లేదు నీది. ఆన్ సైట్ వెళ్తున్నా. నా కెనడా దగ్గర వచ్చింది అన్ని నాకు. ప్రూఫ్స్ ఉన్నాయి, మొత్తం నా సైడ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆఫీస్ లో అందరినీ నేను చెప్పి పెట్టాను, మా అక్క వాళ్ళకు కూడా అవన్నీ చెప్పాను, మా కరెక్ట్ బావ కాదంటలేదు. వాళ్ళు వస్తారంట ఊరు నువ్వు నన్ను నుంచి. బ్లాక్ మెయిల్ చేయలే, నేను బ్లాక్ మెయిల్ చేయలే. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో లేదు, ఎవరి understand- పని నువ్వు నన్ను వాళ్ళు పెళ్లి చేసుకుంటానన్నావు, అండర్స్టాండింగ్ ఏముంది దాంట్లో? నువ్వు అన్ని వాడుకున్నావు నన్ను, ఆ మొత్తం వాడుకున్న తర్వాత ఎవరెవరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు వాడుకునేదే లేదు ఇక్కడ. మీ ఎవరి చెల్లి స్వార్థం ఉంది, వాళ్ళది. పెళ్లి కాని చెల్లి. మీ నీ చెల్లిని స్వార్థం అర్థం నీది, నా చేస్తావా? స్వార్థం నాది. నాకు స్వార్థం లేదు, నీకుంది స్వార్థం. ఆ ఎంజాయ్మెంట్ అంటే ఆ టైం కంతే కానీ ఎంజాయ్మెంట్ చేసి వదిలేసేది అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన అవసరం లే. ఆమె స్వార్థపరులా ఎట్లయిందో నువ్వు నాకు చెప్పు. ఆమెకు మాట్లాడడం రాదేమో, నేను చెప్తా. ఆమె స్వార్థపరురాలు ఎట్లా నువ్వు నాకు చెప్పు. ఎవరి స్వార్థం అన్నావు? టోటల్ స్వార్థం నీదే, ఆ అమ్మాయిది లేదు. ఆ అమ్మాయి కానీ ఒకవేళ స్వార్థంగా ఉండే మనిషి అయితే ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన దుబ్బే నువ్వు కాకపోతే అని. ఇంకా నీకన్నా బాగా ఉండేవాడు దొరకనా? అమ్మాయికి ఏమైంది? ఏమైంది బాబు? కట్నం కూడా ఎవరు ఇవ్వనని కూడా అనట్లేదంట వాళ్ళు. కట్నం కాదు మ్యాటర్ అండి. మరి ఇంకేంటో మ్యాటర్? బంగారం లాంటి సంబంధం, నీకు మంచి సంబంధం దొరుకుతుందేమో. అమ్మాయి అయితే బంగారం లాంటి సంబంధం. ఏమైంది దీనికి? ఏమైంది? మంచి సంబంధం అంటే అస్సలు ఎవరితోటి వెళ్ళనామే, ఎవరిని ప్రేమించినామే, కన్యగా నీ దగ్గరకు వచ్చామే మంచి సంబంధం కదా. అంతే ఒకటైతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా, అమ్మాయిని నువ్వు నమ్మించినావు, మోసం చేసినావు, అంతా చేసినావు. చేసుకోకపోతే మాత్రం అమ్మాయి కంప్లైంట్ ఇస్తే నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన వెంటనే మరుక్షణమే నువ్వు అరెస్ట్ అవుతావు. నిన్ను విడిపించడానికి మీ మదర్ ఫాదర్ అడ్వకేట్ని కలిసి అడ్వకేట్ ఫీజులు కట్టి బెయిల్ పిటిషన్లు వేసి 3-4 నెలలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ పరువు సొసైటీలో ఎట్లా పోతుంది తెలుసా? ఎందుకంటే సార్ నాకు ఆన్ సైట్ వచ్చింది, ఆన్ సైట్ వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆమె ఎక్కడ, నేను అక్కడ. ఎక్కడ ఆన్ సైట్? కెనడా. కన్నడ వెళ్తున్నావు, అమ్మాయిని తీసుకెళ్ళు. ఇప్పుడు ఆమెకి వచ్చింది ఇక్కడ లొకేషన్ ఉండేది, నాకు అక్కడ పర్వాలేదు, తీసుకెళ్ళొచ్చు, నీ భార్యగా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే భార్యను తీసుకెళ్తావా? పెళ్లి చేసుకుని తీసుకెళ్తాం. ఇప్పుడు ప్రెసెంట్ పెళ్లి చేసుకుంటే తీసుకెళ్తాడా మేడం? అంటే మాకు వచ్చే సంబంధాలు కూడా అయ్యే వస్తున్నాయి ఆల్రెడీ ఆన్ సైట్ లో ఉండేవాళ్ళు, అందుకని అదే చేసుకున్నాం. మరి అప్పుడు మాకు ఈ విలేజ్ సంబంధం కనబడలేదా? కరీంనగర్ సంబంధం కనబడలేదా నీకు? కనమలే దూర సంబంధం కనబడ్డది. మళ్ళీ ఇద్దరు అక్కడే మ్యారేజ్, అక్కడే ఉంటాం. ఇక్కడ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాక అక్కడే చేసుకుంటాం, ఇద్దరు కలిసి. అదైతే బస్సు కనబడ్డది నీకు, రోడ్ కనబడింది, అక్కడైతే ఫ్లైట్. మళ్ళీ ఇక్కడ నేను అక్కడ ఎందుకని చెప్పి నీ పాటి నువ్వు. అవన్నీ కాదు, అవన్నీ వంకలు కాదయ్యా. నీకు కావాల్సింది ఏంటి? ఈ అమ్మాయితో ఇంకా ముందుకు వెళ్ళాలని లేదు నీకు. అది వాంటెడ్లీ వదిలించుకుంటున్నాడు మా. అయిపోయింది, నువ్వేం ఊరుకునేది లేదు. కేసు ఖచ్చితంగా నువ్వు కంప్లైంట్ ఇచ్చి తీరు. ఇస్తాను మేడం, కంపల్సరీ ఇస్తాను. మా పెద్దవాళ్ళు కూడా వస్తా అని చెప్పారు, అందరు ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ తీసుకొస్తాను మేడం, అందరినీ తీసుకొస్తారు. అసలు వాళ్ళు అవసరం లేదు. పాపానికి కొట్టనీయకుండా నేను అదే నీ మీద ప్రేమ లేదు నేను చెప్పలేదు కదా, నీ మీద ప్రేమ లేదు నేను చెప్పడం లేదు. నువ్వు కంప్లైంట్ ఇచ్చేంత దూరం చెప్పలేదు. మనం ప్రేమతోనే చెప్తున్నావు, నువ్వు ప్రేమగానే ఏదో చేసుకున్నావు. చేసుకుందాము, నేను పెళ్లి చేసుకుని ఆన్ సైట్కి వెళ్ళిపోతా, మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు నీ దగ్గరకు వస్తా. అట్లా కుదరదు. నీ ఉద్దేశం అదే కదా ఇప్పుడు ఇక్కడ? ప్రేమగా ఇద్దరు మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ మీద పోతాం. నాకు అండర్స్టాండింగ్ మీద నేను వెళ్ళి ఆన్ సైట్కి వెళ్ళి పెళ్లి చేసుకొని డబ్బులు సంపాదిస్తా, మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటే ఇదే మన మ్యూచువల్ కదా అండర్స్టాండ్మెంట్, ఇదేనా? మంచిగా చెప్తున్నా, ఒక అడ్వకేట్ గా కాదు, ఒక అన్నలా చెప్తున్నా మీకు. చెప్పండి సార్. ఖచ్చితంగా మీరు ఆ అమ్మాయిని అన్యాయం చేస్తే మాత్రం జైలుకి వెళ్తారండి.
దాని తర్వాత మీరు ఎంత చేసినా కూడా అవ్వదు. ఈ రోజుల్లో చట్టాలు చాలా మారినాయండి. అదే అందుకే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను ఆన్సైడ్ పోవడం కుదరదు అనమాట. దానికోసం చెప్తున్నాను. కంప్లైంట్ ఇస్తే ఆన్సైడ్ పోలేము కదా, పోలీస్ కేసు అయితే అవ్వదు. కెనడాకు పోరు. ఎఫ్ఐఆర్ అయితే మీరు ఎట్లా పోతారండి? జైల్లో ఉంటారు కదా. ఇలా జైల్లో కూర్చొని మీరు కన్నడ కళలు కనాలి మీరు. సార్ ఇప్పుడు కూడా మీకు అర్థం కావట్లేదు తన బిహేవియర్ ఏమంటున్నాడో. తనని వదిలించుకుంటున్నానేమో, తన జీవితం నాశనం చేశానేమో, నేను ఎందుకు ఆ అమ్మాయిని అంత ప్రేమించిన వాడిని ఎందుకు వదిలిపెట్టాలని అనుకోవట్లా. ఎటు తిప్పి తనకి ఆన్ సైడ్ జాబ్ కావాలంతే. ఆన్ సైడ్ జాబ్ నీకు ఎలా వస్తుందో మేము చూస్తామండి. ఒకవేళ నువ్వు మళ్ళీ అమ్మాయితో ఏదైనా విచారించాలంటే విచారించండి. లేదా మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా చట్టం తెలిసిన వాళ్ళు లాయర్స్ ఉన్నా కూడా, పోలీసులు ఉన్నా కూడా మీరు వెళ్ళేసి అడగొచ్చు. సెక్షన్ 69 అంటే ఏంటో మీరు అడగొచ్చు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు అమ్మాయితో విచారించడమో మరి ఏం చేయడమో చేసుకోండి. నేనైతే మీకు ఒకటే సజెస్ట్ చేస్తున్నా, అమ్మాయిని అన్యాయం చేయకండి. నన్ను పెళ్లి చేసుకుంటే అదేం ప్రాబ్లం లేదు, కానీ కాకపోతే ప్రజెంట్ ఇంట్లో నేను నిదానం ఒప్పించేదా కొంచెం టైం కావాలి. టైం అనేది మీకు ఇప్పిస్తామండి. ఇది అన్నారు, మంచి విషయం, సంతోషం. ఇంట్లో టైం అడగండి, ఆలోచించండి, విచారించండి. కావాలంటే మాతో మాట్లాడండి, మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళకి. మీకు అమ్మాయి దగ్గర ఎలాగైనా కంప్లైంట్ ఉంది, అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు, అమ్మాయి మంచిది కాదు అనేది ఏదైనా ఉంటే చెప్పండి, మేము అది కూడా మాట్లాడలేదు. ఇంటికాడ మాట్లాడదా కొంచెం టైం. అలా ఏం లేదంటే మళ్ళీ ఇంటికాడ బాగుండదు. 2 సంవత్సరాలు మీరు అండర్స్టాండింగ్ తో ఉన్నారంటే, ఒక భార్య భర్తలు కూడా ఈ రోజుల్లో సంవత్సరం తిరగక ముందే గొడవలు అవుతున్నాయి. 2 సంవత్సరాలు ఒక మంచి అండర్స్టాండింగ్ తో మీరు ఇద్దరున్నారంటే మీ ఇద్దరు మంచి కాంబినేషన్. పద్ధతిగా పెంచారు సార్ మా ఇంట్లో. అట్లాంటి అసలు ఇట్లా చూడడాలు అట్లా. అమ్మా పద్ధతి అనకండి అమ్మా, మీరు పద్ధతి అన్న పని చేయలే. వాళ్ళు పెంచారు కానీ వాళ్ళ నమ్మకాన్ని మీరు తుంచేశారు. సరే మీరైతే బయట కూర్చోండి అమ్మా, మీతో రాయిపించి కూర్చోండి, ఇద్దరు కూర్చోండి, కూడా తీసుకొని మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కూర్చోండి మేడం. ఈ రోజుల్లో ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి మేడం. రోజు 1-2 ప్రతి పోలీస్ స్టేషన్ కి చేరుతున్నాయి. ఎందుకంటే పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేయడం అనేది ఇంతకుముందు రేప్ కేటగిరీలోకి వచ్చేది. కానీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చిన తర్వాత దీనికి సపరేట్ సెక్షన్, ఎందుకంటే ఇలాంటి కేసెస్ రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి దీనికి సపరేట్ సెక్షన్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. సెక్షన్ 69 ఆఫ్ BNS, ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటా అని తప్పుడుగా ప్రామిస్ చేసి తనతో ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి పడే శిక్ష అనే సెక్షన్ 69 BNS. దాని కింద మనకి 10 years జైలు శిక్ష ఉంటుంది. అండ్ దాంతోపాటు హెవీ ఫైన్స్ ఉంటాయి మేడం. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే జస్ట్ అమ్మాయికి ఏదో మభ్యపెట్టి ఏదో చేసి ఆమెని లొంగ తీసుకోవాలని చాలా మంది ట్రై చేస్తారు. అందులో పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక వెపన్, ఇది కూడా ఒక వెపన్ లా వాడతారు. ఒకసారి ఆమెని నెలల తరబడి యూజ్ చేసుకున్న తర్వాత మా ఇంట్లో ఒప్పుకుంటలేరు, మీ కులం వేరు, మీ మతం వేరు, మీరు సపరేట్, మీ ప్రాంతం వేరు అని చెప్పేసి వాళ్ళని చేసుకోకపోవడం అనేది ఒక క్రైమ్గా కన్సిడర్ అవుతుంది. సో నేను ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్, ఎల్డర్స్కి కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన కొడుకులు, మన కూతుర్లు వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు చదువుతున్నారు, జాబ్ చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఒక మానిటర్ చేయాలి. ఈవెన్ దో దే ఆర్ అడల్ట్స్ అయినా కూడా మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో అడగాలి, ఎక్కడ ఉంటున్నారో వెళ్ళి చూడాలి, వాళ్ళ మంచి చెడులు అక్కడ ఎలా ఉందో చూడాలి. చూస్తేనే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళు ఏదైనా ఇలాంటి ట్రాప్లో పడి ఆ ట్రాప్లోనే ఇరుక్కుంటూ పోతారు. మీరు తెలుసుకునేంతసేపు చాలా లేట్ అయిపోతుంది. సో నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. మీరు మేడం? అయితే మేడం ఇప్పుడు మనము పెద్దల దగ్గర నుంచి కనుక తెలుసుకున్నట్లయితే పూర్వం ఏం చేసేవాళ్ళనంటే పిల్లలకి పెళ్లి వయసు వచ్చింది అని అంటే అందరూ కూర్చోబెట్టి ముందుగా వాళ్ళకి మన మత ధర్మ ప్రకారము ఏవేవైతే పద్ధతులు ఉంటాయో అసలు ఆ పెళ్లిలో జరిగేటువంటి కార్యక్రమాలను బట్టి ఏంటి అన్నది ఒక అర్థాన్ని వాళ్ళకి తెలియబరుస్తారు. ఇది ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే సింపుల్గా ఖర్చు ఎందుకు అని ఒక విషయాన్ని ముందుగా పెట్టేసుకొని 1 dayలో మ్యారేజ్, 1 hourలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేసి వెళ్ళిపోతున్నారు. ఉంటే మరీ జనరేషన్కి చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మన యొక్క మతధర్మ ప్రకారము అసలు ఇవన్నీ కన్యాదానం అని, కాళ్ళు గడగడం అని, తర్వాత తాళి కట్టడం అని, అగ్ని చుట్టూ తిరగడం అని, అసలు వాటి అర్థాలు ఏంటో కూడా ఈ ఎథిక్స్ వాల్యూస్ని మర్చిపోతున్నారు. పిల్లలకి చెప్పడమే మర్చిపోతున్నారు. ఇక్కడ ఏమైపోతుందంటే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అనేసరికి పిల్లలు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ వెళ్తున్నారు, తాళి కట్టుకుంటున్నారు, వస్తున్నారు. ఇదే పద్ధతిలో పిల్లలు సిటీస్కి వచ్చేసి లేకపోతే ఇంకా అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళడం, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళడము, జాబ్స్ చేసుకోవడము, నచ్చిన వాళ్ళని చూస్ చేసుకోవడము, పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్కడే ఉండిపోయి వాళ్ళతోటి అన్ని ఇచ్చేసుకొని తీసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇలా మన దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ కావాలి అని, మా కేసుని టేక్ ఓవర్ చేయమని కోర్టులో చుట్టూ
కౌన్సిలర్స్ చుట్టూ, సైకాలజిస్ట్ల చుట్టూ తిరగడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని బయట పెట్టుకోవడము, వాళ్ళ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాక సూసైడ్లు చేసుకోవడము, చంపుకోవడం వరకు వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటేనండి, ఈ షో ద్వారా మీరు ముందుగా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము, మన ఎథిక్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి, మన మతం యొక్క పద్ధతులు ఏంటి, ధర్మాలు ఏంటి, ముందుగా మన పిల్లలకి నేర్పించాలి. చదివిపిస్తున్నామండి, అది చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న జనరేషన్లో అందరిని ఈక్వల్గా చదివిపిస్తున్నాం, కానీ ముందుగా మనం వాళ్ళకి మన ఇంటి దగ్గర నుంచి నేర్పియాల్సింది ఏంటి. స్కూల్లో ఇవన్నీ మనకి కూర్చోబెట్టి మతం అంటే ఇది, ధర్మం అంటే ఇది అని ఎవరు నేర్పించరు. గౌరవించడం ఇవన్నీ ఎవరు నేర్పించరు, చదువు మాత్రమే నేర్పిస్తారు. కానీ మనం నేర్పియాల్సింది ఇంటి దగ్గర నుంచి ప్రేమ, మతంకి సంబంధించినటువంటి ధర్మాలేంటి, పద్ధతులేంటి, మనం ఒకరితో ఒకరం ఎలా ఉండాలి అన్నది మనం నేర్పించాలి. నేను మాత్రం ఇది చెప్పదలుచుకున్నాను. చూశారు కదండి, రోజు రోజుకి పిల్లలు బాగా చదువుకొని సెట్ అవుతున్నారు అని సంతోషపడాలా, సిటీకి రాగానే ఇన్ని రోజులు లివింగ్ రిలేషన్ అని కొనసాగించారు, ఇప్పుడేమో కో లివింగ్లో ఉంటున్నారు. పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, అసలు ఎలా ఉంటున్నారు, సిటీ నుంచి వాళ్ళు ఊరికి వచ్చేటప్పుడు అసలు ఏ విధంగా వస్తున్నారు అనేది తల్లిదండ్రులు బాగా గమనించాలి. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మాయి ఏ రూమ్లో ఉంటుంది, ఎవరితో ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. చాలా మటుకు ఫోన్లు చేసినప్పుడు కూడా, తెలుసుకునేటప్పుడు కూడా పిల్లల మీద నమ్మకంతో, పిచ్చి నమ్మకంతో తల్లిదండ్రులు ఉంటున్నారు. కానీ వాళ్ళ పిచ్చి నమ్మకమే వీళ్ళకి అలుసైపోయి ఆటలాడుకుంటున్నారు. ఇదంతా కూడా ఊర్ల నుంచి వచ్చే పిల్లలు కావచ్చు, ఇక్కడ మనం నమ్మి పంపిస్తున్న పిల్లల్ని కావచ్చు, జాగ్రత్తగా వాళ్ళ వెనక ఏం జరుగుతుందని ఒక కన్ను వేసి వాళ్ళని గమనించాలని ఈ షో ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.